పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని, మార్పు మొదలవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖలో పీడీఎస్ బియ్యం ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఇక గత ఏడాది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భారతదేశంలో ఆలోచించి ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ అంటారు, ఎఫ్ఆర్కే అంటారండి, వాటిని 1% ప్రతి బస్తాలో కూడా కలుపుతాం. దాంట్లో అనేక వైటమిన్స్ ఉంటాయి. మన బాడీకి ఉపయోగపడే ఆ కర్నల్స్ని తెలియక కొంతమంది ప్లాస్టిక్ రైస్ వచ్చిందనే భావన వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే బియ్యంతో పాటు 100 కిలోల బియ్యంలో 1 కిలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ కలుపుతాం. పౌష్టికాహారం పెంచడానికి కోసం, మనకు రావాల్సిన న్యూట్రియంట్స్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్లైన్స్ ప్రకారంగా ఇది జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం. సో ఖచ్చితంగా మీ సలహాలు, సూచనలు ఇందులో కరెక్ట్. రాబోయే రోజుల్లో కూడా నేను ఇంకో మాట ఇస్తున్నాను, మీకు బహిరంగానే చెప్తున్నాను. నేను ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీరు క్వాలిటీ కూడా చూస్తారు, మీరు మెరుగుపడే విధంగా. సో ఆ మెరుగుపడిన బియ్యాన్ని మేము ప్రజలకు అందిస్తున్నప్పుడు ఈ ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్ ఒకటి తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కలిగే విధంగా తప్పకుండా మేము ఆ కార్యాచరణ రూపొందిస్తాం. No. See, today we have distributed smart rice cards also. For the first time, these rice cards have QR codes also. So we are able to get technical data on a real-time basis now. We know exactly where you have gone and taken your ration, from which shop, and how much has that fair price shop dealer has drawn stocks from us. And we can immediately tally. దీంతో పాటు మీరు అడిగిన ప్రశ్నకి 4,42,00,000 మందికి లబ్ధిదారులకి ఈ కార్డులు సరఫరా జరిగిపోయినాయి. రాబోయే రోజుల్లో మేము ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఈ రోజు వరకు 89% మాకు ప్రతి నెల వినియోగిస్తున్నారనే విషయం మాకు టెక్నికల్గా వస్తున్న సమాచారం. ఈ 11% వాళ్ళు ఊర్లో లేకపోవడం వలన, లేదా ఏమైనా వినియోగించుకోవడం లేదా, కొంతమంది రైస్ కార్డుని ఐడి కార్డులుగా మార్చేసుకున్నారు కాబట్టి ఎక్కువగా దానిపైన ఆధారపడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఒక సమస్య. ఎందుకంటే 5 కోట్ల జనాభాలో ఈరోజు 4,42,00,000 మందికి రైస్ కార్డ్స్ ఇచ్చామంటే దాని వెనక ఒక సోషల్ కాజ్ కూడా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు రావేమో అనే ఒక ఆందోళనతోటి చాలామంది ఆ కార్డ్స్ కూడా ఉంచుకోవచ్చు. No, that is something, that is a problem that we are trying to deal with. That is a problem that we are trying to deal with. చేస్తాం, మార్పు చేస్తాం. No, I'm confident that with these revolutionary measures we will make a difference. We will educate our consumers. అవునండి. ఏమండి, సిట్టు పర్యవేక్షణ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి ఒక సీనియర్ అధికారిని నియమించారు. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది అధికారులను తీసుకున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది తీసుకున్నారు. కొన్ని సమావేశాలు జరిగినాయి. అయితే ప్రస్తుతం సిట్కి ఇతర బాధ్యతలు కూడా అప్పచెప్పారు కాబట్టి కొంతవరకు ప్రయారిటీ ఆ కార్యక్రమం అవ్వగానే తీసుకుంటామనే సమాచారం మా దగ్గర ఉంది. సో డెఫినెట్గా దట్ విల్ కంటిన్యూ. దే విల్ కమ్ అప్ విత్ పాజిటివ్ రిజల్ట్స్. చేస్తారు. కాశీబుక్లో ఉండే వాళ్ళు వచ్చేసి వైజాగ్లో సెటిల్ అవుతున్నారు. వాళ్ళకి కార్డ్స్ తీసుకోవడానికి వెళ్ళడానికి అవ్వట్లేదు. వాళ్ళకి ఎలా తీసుకుంటారు, వాళ్ళ కార్డ్స్ ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మా దగ్గర ఉన్న డేటా లెగసీ డేటా అండి. ఏదైతే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న హౌస్ హోల్డ్ డేటా ఏదైతే ఉందో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధార్ డేటా ఏదైతే ఉందో, ఆ రెండింటిని అనుసంధానం చేసి మా కమిషనర్ గారు దీని గురించి ఒక లోతుగా అవగాహన తెచ్చుకునే విధంగా ఒక ప్రక్రియ చేశాం. ఫస్ట్ టైం మేము రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము అనుసంధానం చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న డెత్ రిజిస్ట్రీతో కూడా మేము అనుసంధానం చేశాం. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా
చనిపోయిన వ్యక్తుల డేటా ఇమీడియట్గా తొలగిపోతుంది. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు. కొత్తగా ఎవరైతే దంపతులు ఉన్నారో, ఎవరైతే ఫ్యామిలీలో అడిషనల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేము దాదాపు ఒక 2 months క్యాంపెయిన్ చేసి వాళ్ళకి వెసులుబాటు కల్పించాం. అడ్రస్ చేంజ్ కూడా మేము వెసులుబాటు కల్పించాం. ఫ్యామిలీ స్ప్లిట్టింగ్ ఆప్షన్ మాత్రం ఈ రోజు వరకు ఇంకా రాలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ ఆప్షన్ వస్తుంది. ఒక్క నిమిషం చెప్తానండి. ఎక్కడైతే పోర్టబిలిటీ ఉందో, అంటే ఎవరైతే పాపం ఉద్యోగ అవకాశాల కోసమో లేకపోతే చదువు కోసమో వలసలకు వెళ్ళారో వాళ్ళు మాత్రం ఒరిజినల్గా రిజిస్టర్ అయిన చోట వాళ్ళ కార్డు తీసుకోవాలి. ఆ నిబంధన ఎందుకు పెట్టామంటే గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. అటువంటి పొరపాట్లు జరగకూడదని, రేషన్ డీలర్ల దగ్గర ఈ కార్డు ఉండిపోకూడదని, సచివాలయం దగ్గరికి ఆ సిబ్బంది వాళ్ళు అందజేసి దానికి ఒక యాప్ కూడా డిజైన్ చేశారు మా కమిషనర్ గారు. ప్రతి కార్డుకి ఎవరైతే రిసీట్ తీసుకుంటున్నారో ఆ రిసీట్ ఇమీడియట్గా మా యాప్లో రిజిస్టర్ అవుతుంది టు కన్ఫర్మ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్. ఆ విధంగా మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. కొన్ని ఇబ్బందులు కలగచ్చు, కానీ నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 29,752 రేషన్ షాపుల్లో పోర్టబిలిటీ మేము ఓపెన్ చేసాం. ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్, ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్. దాంతోపాటు మీరు ఇప్పుడు మేము ఇష్యూ చేసిన రైస్ కార్డ్స్ ఎక్కడైతే మేము మా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా ఒరిజినల్ అడ్రస్కి పంపించాం. ఆ ఒరిజినల్ అడ్రస్ దగ్గర పోయి తీసుకోవాలి. మీరు చెప్పారు కాబట్టి కానీ అది అమలు అవ్వలేదు సార్. ఎందుకంటే సిండికేట్ అయిపోయి కూడా రేషన్ కార్డు ఇక్కడ తీసుకోకపోతే మీకు రాదు అని ఒక భయం కలిగిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే రైస్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు. అసలు రైస్ ఎవరికి చేద్దాం. మీ అందరి సహకారంతో ఇంత దూరం రాగలిగాం. ఖచ్చితంగా మార్పు తీసుకురాగలుగుతాను నమ్మకం నాకుంది. చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. మొబైల్ కిట్స్ రెడీ చేస్తున్నారు, చెక్ పోస్టులు పెడుతున్నారు, అన్నీ ఓకే సార్. అసలు మాఫియా అంతా రేషన్ షాపుల్లోనే జరుగుతున్నప్పుడు బయట ఎన్ని పెట్టిన ప్రయోజనం ఏంటి? ఏమండి, మొబైల్ కిట్స్ తో చెక్ చేసిన ప్రయోజనం అసలు ఏముంటుంది? కొన్ని సంస్కరణలు ఇంకా మేము ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో తీసుకొచ్చే దిశలో ఉన్నాం కాబట్టి నేను పూర్తిగా మీతో షేర్ చేయడం లేదు. ఉదాహరణకి మేము ఆల్రెడీ ఒక సంస్థతో మాట్లాడుకొని